హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్ లో మనము లేయర్ స్టైల్స్ అంటే ఎఫెక్ట్స్, సో షార్ట్ కట్ గా ఎఫెక్ట్స్ అంటాం, ఈ టాపిక్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంటుంది కదా, మనం న్యూ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మనకు ఇప్పుడు బ్యాన్ లో ఉంది. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక ఎంటీ లేయర్ తీసుకుంటామో అప్పుడు ఇది మనకు యాక్టివేట్ అవుతుంది అనమాట. సరే క్లిక్ చేస్తాను. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, మనకు ఫస్ట్ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంది. సో మధ్యలో ఒక లైన్ అనేది డివైడ్ అయింది. అక్కడ నుంచి బెవిల్ ఎంబోజ్ నుంచి లాస్ట్ డ్రాప్ షాడో వరకు వీటినన్నిటిని మనం లేయర్ స్టైల్స్ లేదా ఎఫెక్ట్స్ అంటాం అనమాట. ఈ లేయర్కి సంబంధించిన టాపిక్ కాబట్టి ఇక్కడ మెన్యూ బార్లో లేయర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేయర్ స్టైల్ అని ఉంటుంది చూడండి. ఈ లేయర్ స్టైల్ ఓపెన్ చేస్తే కూడా మనకి ఇక్కడ నుంచి చూడండి బెవిల్ ఎంబోజ్ నుంచి డ్రాప్ షాడో చూడండి, ఇవన్నీ కూడా అవే ఆప్షన్స్. ఈ రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి హైడ్లో ఉన్నాయి. ఓకే, మనం వర్క్ చేస్తుంటే అవి యాక్టివేట్ అవుతాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ మనం ఈ లేయర్ స్టైల్ ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు అండ్ లేదా ఎఫెక్ట్స్ ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. లేదా ఈ లేయర్ పైన డబల్ ట్యాప్ చేస్తే మీకు లేయర్ స్టైల్ అనే ప్యానల్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఇట్లా 3 వేస్లో మనం దీన్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఫస్ట్ వన్ ఇక్కడ లాస్ట్ వన్ డ్రాప్ షాడో ఉంది. ఈ డ్రాప్ షాడో గురించి ఫస్ట్ తెలుసుకుందాము. డ్రాప్ షాడో అంటే మీకు నార్మల్గా ఐడియా ఉంటుంది, ఒక టెక్స్ట్కి కానీ లేదా ఒక పిక్కి కానీ మనకు బ్యాక్ సైడ్ వచ్చే షాడోని మనం డ్రాప్ షాడో అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టెక్స్ట్ తీసుకున్నాను చూడండి, ఈ టెక్స్ట్కి ఇక్కడ మనం డ్రాప్ షాడో అనేది తీసుకున్నాం అనుకోండి. ఓకే, బై డిఫాల్ట్గా ఈ సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ ఉంటే ఇక్కడ క్లిక్ చేస్తే రీసెట్ టు డిఫాల్ట్ అంటే మనకు అన్ని ఆప్షన్స్ సెట్ అయిపోతాయి అనమాట. సో ఫస్ట్ వన్ చూడండి, డ్రాప్ షాడో కదా, ఈ బాక్స్ పైన మనం క్లిక్ చేయగానే ఇక్కడ చెక్ వచ్చిందనమాట, ఈ బాక్స్కి టిక్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ బ్లెండ్ మోడ్ అని ఉంది. అంటే ఇది చూడగానే మనకు ఇవన్నీ బ్లెండింగ్ మోడ్స్ అనే టాపిక్కి సంబంధించిందని మనకు అర్థమైపోతుంది. ఓకే, సో బ్లెండింగ్ మోడ్స్ అంటే మీకు బ్లెండింగ్ మోడ్స్ అనే టాపిక్లో మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవరీ బ్లెండింగ్ మోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, మల్టిప్లై అంటే ఇది బ్లాక్కి సంబంధించిన అంటే డార్క్కి సంబంధించిన బ్లెండింగ్ మోడ్ అనమాట. షాడో అనేది జనరల్గా ఏ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, అందుకే ఇక్కడ మల్టిప్లై అనే బ్లెండ్ మోడ్ అనేది వచ్చింది. ఇక్కడ కలర్ బాక్స్ అనమాట, మన కలర్ బాక్స్ అనేది బ్లాక్ తీసుకున్నాము. ఓకే, బ్లాక్ కలరే ఉంది. ఒపాసిటీ మీకు తెలుసు, ఒపాసిటీ అంటే సో ఇక్కడ యాంగిల్ అనమాట. ఈ యాంగిల్ అనేది మనము ఇక్కడ షాడో అనేది ఏ డైరెక్షన్లో ఫ్లోట్ అవ్వాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది, -34. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నేను మౌస్తో ఈ కర్సర్తో ఇలా అంటే మనకు షాడో అనేది వస్తుంది అనమాట. అంటే నేను షాడోని ఇలా మూవ్ చేస్తున్నాను, నేను ఎక్కడికి మూవ్ చేస్తే అప్పుడు ఇక్కడ యాంగిల్ అనేది మూవ్ అవుతుంది చూడండి. ఇప్పుడు -131 ఉంది. నేను ఇలా కిందికి తీసుకొచ్చాను అనుకోండి చూడండి, ఇప్పుడు 93 వచ్చింది. ఓకే, జస్ట్ కొంచెం పైకి వెళ్ళా 86 వచ్చింది. పైకి వెళ్ళాను ఇంకా కంప్లీట్గా చూడండి -91 వచ్చింది. ఈ యాంగిల్ని ఇలా మౌస్ తోటే కాకుండా ఇక్కడ మనం మూవ్ చేస్తున్నప్పుడు ఓకే దాంతోపాటు మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది కూడా మూవ్ అవుతుంది అనమాట. చూడండి ఈ డిస్టెన్స్ అంటే ఎంత ఉండాలి. ఇప్పుడు నేను ఈ యాంగిల్లో ఇప్పుడు ఇది -121 అనే యాంగిల్లో సెట్ అయింది. ఇప్పుడు ఈ యాంగిల్లో డిస్టెన్స్ ఎంత దూరం వెళ్ళాలి, ఎంత దగ్గరికి రావాలి అనేది ఇది చూపిస్తుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ స్ప్రెడ్ అనేది ఎంత స్ప్రెడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒపాసిటీ అనేది తక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి, వెనుక థిక్నెస్ అనేది పెరుగుతుంది అందులో. సో ఓకే, నాకు ఇంత ఓకే ఫైన్. సో ఇలా పెట్టాను. ఇప్పుడు వెనుక స్ప్రెడ్ అనేది చూడండి ఎలా స్ప్రెడ్ అవుతుందో చూడండి, ఇలా అంటే ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో మీకు చూస్తే బ్లరీనెస్ కూడా ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ సైజ్ అనమాట. ఈ సైజ్ చూడండి, ఇక్కడ చూడండి, సైజ్ ఇంక్రీజ్ చేస్తుంటే మనకు అందులో ఉన్న బ్లరీనెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మీకు ఎంత బ్లర్ కావాలి అనేది ఇలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 అని ఉంది, నేను 6 ఓకే ఇలా, లేదా ఇక్కడ మనం మాన్యువల్గా కూడా ఇప్పుడు 10 తీసుకుంటున్నాను. ఇక్కడ ఓకే 10 వచ్చింది బ్లర్ అనేది. సో ఇంత స్ప్రెడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు కింద చూస్తే ఇప్పుడు ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి. ఓకే, వీటిని గ్లాస్ కౌంటర్స్ అంటారు. క్వాలిటీ ఓకే, క్వాలిటీకి సంబంధించిన గ్లాస్ కౌంటర్స్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇండివిజువల్గా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను క్లిక్ చేస్తుంటే ఆ గ్లాస్ కౌంటర్స్ అనేవి అక్కడ వస్తున్నాయి. సో జస్ట్ స్టైల్స్ అనమాట, మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏది ఓకే అనుకుంటే ఆ స్టైల్ అనేది మీరు తీసుకోవచ్చు. చూడండి ఈ టైప్ ఆఫ్ ఫాంట్స్ మీరు చూసే ఉంటారు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ షాడోస్. ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ అనమాట, ఇది లీనియర్లో ఉంది. ఓకే, వీటన్నిటికీ కూడా నేమ్స్ ఉంటాయి. మీరు ఇలా కొంతసేపు ప్లేస్ చేస్తే మౌస్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, లీనియర్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ వన్ చూడండి కోన్ అని కనిపిస్తుంది. ఓకే, లాస్ట్ వన్ గాషన్ అని కనిపిస్తుంది. ఓకే, సో గాషన్ అనేది పేరు కూడా బ్లర్కి సంబంధించిన ఆప్షన్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్ లీనియర్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నాయిస్ అంటే ఏంటి, మనం జనరల్గా
టీవీలో మనకు నాయిస్ వచ్చింది అంటే ఏంటి, టీవీలో చిన్న చిన్న చుక్కలు వస్తే మనం నాయిస్ అంటాం కదా. సో ఇక్కడ కూడా నాయిస్ అంటే చిన్న చిన్న స్మాల్ డాట్స్ అనమాట. ఈ నాయిస్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు చూడండి ఇక్కడ నాయిస్ అనేది వచ్చిందనమాట. చూడండి ఓకే, మనకు టీవీలో డాట్స్ వస్తే నాయిస్ వస్తుంది అంటాం కదా. సో ఆ టైప్లో ఇక్కడ నాయిస్ అంటే స్మాల్ డాట్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇలా సెట్ చేస్తాను. ఓకే, కలర్ చేంజ్ చేసి చూద్దాం ఒకసారి. నేను రెడ్ తీసుకుంటున్నాను, చూడండి రెడ్ కూడా వచ్చింది. ఓకే, సో కలర్ అయితే మీరు ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, కలర్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ లైట్ అని ఉంది. సో ఈ గ్లోబల్ లైట్ అంటే ఏంటంటే సన్ అనమాట. సో గ్లోబల్ లైట్ అని మనం దేన్ని అంటాం, గ్లోబ్కి ఉన్న ఒకటే ఒక మెయిన్ లైట్ ఏంటి, సన్. ఓకేనా, ఇక్కడ సన్ అని ఇవ్వకుండా గ్లోబల్ లైట్ అంటారు. ఇప్పుడు గ్లోబల్ లైట్ ఇటు సైడ్ షాడో పడుతుందంటే దాని అర్థం ఏంటి, ఇటు సైడ్ సన్ ఉన్నారని అర్థం. ఓకే, సో ఇప్పుడు కిందకి తీసుకొస్తున్నాం. ఇక్కడ కిందకి తీసుకొస్తే షాడో అనేది డౌన్ వచ్చిందంటే ఇక్కడ పైన ఉన్నాడు సన్ అని అర్థం. ఓకేనా, సో ఆ లైట్ అంటే గ్లోబల్ లైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆఫ్ చేస్తాను అనుకోండి, చూడండి మనకు సన్ డైరెక్షన్లో పల్లె, జస్ట్ దీని స్ట్రైట్గా పడ్డది. ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తాను అనుకోండి, చూడండి ఇప్పుడు సన్ ఇక్కడ ఉన్నాడు, ఇటు సైడ్ గ్లోబల్ లైట్ అనేది ఉంది, యాక్టివేట్లో ఉంది. ఓకే, మీరు అలా లైట్ కావాలి అనుకుంటే సో ఇది సన్ని బేస్ చేసుకొని ఈ గ్లోబల్ లైట్ అనేది యాక్టివేట్ అవుతుంది, అంటే వర్క్ చేస్తుంది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది టెక్స్ట్ చూసాం, టెక్స్ట్ వరకు ఇలా ఉంటుంది, మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనకు కావాలి అనుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ లేయర్స్లో మనకి ఇక్కడ డ్రాప్ షో డౌన్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేంజ్ కావాలంటే ఇక్కడ డబల్ ట్యాప్ చేయండి, డబల్ ట్యాప్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో చూడండి ఇలా మీకు కావాల్సినట్టు మీరు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఇది ఓకే, ఫాంట్ వర్క్ అయితే ఇలా మీరు డ్రాప్ షో అనేది తీసుకుంటారు. అదే ఒకవేళ ఫోటోలో మనం డ్రాప్ షో తీసుకోవాలనుకోండి, పిఎన్జీ ఇమేజెస్కి అయితే ఈజీగా తీసుకుంటాం. అలా కాకుండా జేపీజీ ఇమేజ్లో తీసుకోవాలంటే ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. సో చూడండి ఈ ఫోటోలో ఈ పర్సన్కి డ్రాప్ షాట్ అనేది లైట్ కనిపిస్తుంది, అంటే ఇటు ఫ్రంట్ సైడ్ లైట్ కనిపిస్తుంది, ఇటు బ్యాక్ సైడ్ సన్ ఉన్నాడని మనకు అర్థమవుతుంది, అంటే గ్లోబల్ లైట్ ఇటు బ్యాక్ సైడ్ ఉందని అర్థమవుతుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ చాలా లిటిల్ బిట్ పడ్డది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పర్సన్కి డ్రాప్ షాట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ పర్సన్ మనకి ఏమవ్వాలి, పిఎన్జీ అవ్వాలి. ఓకేనా, సో ఫస్ట్ పర్సన్ నేను పిఎన్జీ అవ్వడం కోసం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ సబ్జెక్ట్ అని క్లిక్ చేస్తున్నా. సో ఆ పర్సన్ జస్ట్ నాకు పిఎన్జీ అవ్వడం కోసం. ఓకేనా, సో ఇక్కడ పర్సన్ని సెలెక్ట్ చేసేసింది కదా. సో పర్సన్ సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ జే అని క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఆ పర్సన్ వరకు పిఎన్జీ అయిపోతుంది. ఇక్కడ చూడండి లేయర్స్లో చూడండి ఆ పర్సన్ వరకు పిఎన్జీ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ కంట్రోల్ చేస్తే మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఇక్కడ చూడండి లేయర్స్లో నేను 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు కింద ఉన్న లేయర్ ఉంది కదా, సో ఫస్ట్ పైన ఉన్న లేయర్ని నేను కొంచెంసేపు హైడ్ చేస్తున్నాను. ఈ కింద ఉన్న ఈ లేయర్ని మనం కంప్లీట్గా బ్లాక్లోకి చేంజ్ చేయాలి. సో ఈ పర్సన్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోవాలి. దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఎఫెక్ట్స్లో కలర్ ఓవర్లేలో ఇక్కడ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి పైన ఉన్న లేయర్ అనేది యాక్టివేట్ చేస్తున్నాను. సో పైన ఫోటో అనేది వచ్చింది, కింద మీరు చూసారు కదా ఈ లేయర్కి మనకు కలర్ ఓవర్లే అనేది ఉంది, అంటే ఆ ఫోటో అనేది బ్లాక్లో ఉంది. ఇప్పుడు దీనిపైన మనం ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకుందాం, కంట్రోల్ టీ. ఓకే, కంట్రోల్ టీ తీసుకొని ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడండి ఆప్షన్స్, ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో స్క్యూ కానీ, డిస్టార్ట్ కానీ, పర్స్పెక్టివ్ కానీ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్యూ తీసుకుంటున్నాను. స్క్యూ తీసుకొని ఇక్కడ పైన టాప్లో పెట్టుకొని ఇలా బెండ్ చేస్తున్నాను. చూడండి బెండ్ చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా మనకు డ్రాప్ షాట్ అనేది వచ్చింది. ఓకే, సో చూడండి ఇటు సైడ్ మీరు కావాలంటే ఇటు సైడ్ బెండ్ చేయొచ్చు, ఇటు సైడ్ బెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు సైడ్ కొంచెం ఇటు చూడండి, ఇటు ఉంది కదా, సో నేను ఇటు సైడే కొంచెం బెండ్ చేస్తున్నాను. మనకు కొంచెం లాంగ్ కావాలి అనుకుంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడే మనకు డిస్టార్ట్ తీసుకుంటే మీరు ఇలా కొంచెం లాంగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో నేను కొంచెం ఇలా తీసుకుంటున్నాను. ఓకే, ఇలా తీసుకుందాం. ఓకే, సో నేను టిక్ చేస్తున్నాను, కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న షాడోని ఒపాసిటీ అనేది తగ్గించాలి, లేకపోతే అంత బ్లాక్గా ఉండదు కదా షాడో అనేది. సో ఇక్కడ తీసుకొని ఇక్కడ ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నాను. ఓకే, సో చూడండి మనకు ఒపాసిటీ తగ్గిస్తుంటే ఆ రియలిస్టిక్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ ఉన్న దాంతో మ్యాచ్ చేస్తున్నాను, ఎందుకంటే చుట్టూ డార్క్నెస్ ఉంది కదా. సో ఇక్కడ దాంతో కొంచెం మ్యాచ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఓకే, సో కన్ఫర్మ్. సో చూడండి మనకు బ్యాక్ సైడ్ షాడో అనేది ఉంది. మళ్ళీ కావాలనుకుంటే మనం ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఇలా మనము పర్సన్కి షాడో అనేది క్రియేట్ చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు ఈ లేయర్కి మనకు షాడో అనేది ఉంది కదా, అంటే కలర్ ఓవర్లే అనేది ఉంది కదా. సో ఇప్పుడు నేను దీన్ని సపరేట్ చేయాలనుకుంటున్నాను. సో సపరేట్గా అంటే ఇక్కడ ఈ లేయర్కి
ఈ లేయర్కి మనకు ఈ ఎఫెక్ట్ అనేది అటాచ్డ్ ఉంది. చూడండి కలర్ ఓవర్లే అనేది ఈ లేయర్కి అటాచ్డ్ ఉంది అండ్ ఇందులో ఉంది. అంటే అందులో ఒక పార్ట్ అనమాట ఆ లేయర్కి అటాచ్ అయిపోయింది. సో అలా కాకుండా మనకు సపరేట్గా కావాలనుకోండి ఈ కలర్ ఓవర్లే పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ లేయర్ అని ఉంది. సో ఈ క్రియేట్ లేయర్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ లేయర్ పైన క్లిక్ చేస్తే ఓకే అని ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి సపరేట్గా వచ్చేసింది. ఈ రెండు సపరేట్ అయిపోయినాయి చూస్తారా. ఇక్కడ మనకు బ్లాక్ కలర్ అనేది కింద ఉన్న ఫోటోలోకి క్లిప్పింగ్ అయింది. ఇది క్లిప్పింగ్ మాస్క్ అనమాట. ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా, క్లిప్పింగ్ అయిందనమాట. ఓకే, మీకు ఇక్కడ అర్థం కాకపోయినా మనం డైరెక్ట్గా ఒక దానిపైన చూద్దాం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మనము ఆ స్టైల్ని మనం అంటే ఆ ఎఫెక్ట్స్ని మనం ఎలా సపరేట్ చేస్తాం లేయర్ నుంచి అనేది చూద్దాం. ఇక్కడ ఫాంట్కి మనకు బ్యాక్గ్రౌండ్ షాడో ఉంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ డ్రాప్ షాడో ఉంది కదా, ఈ డ్రాప్ షాడో పైన రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ లేయర్ అని ఉంటుంది. ఈ క్రియేట్ లేయర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే అని ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి కింద సపరేట్ అయిపోయింది. ఓకే చూడండి సపరేట్ అయిపోయింది. ఫాంట్ ఇక్కడ ఉంది అండ్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంది. ఇందాకైతే ఒకటే లేయర్లో ఉంది, ఇప్పుడు సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటున్నా Ctrl+T అని. సో చూడండి వచ్చేసింది, దాని నుంచి లేదు ఇంకా, ఇది బయటకు వచ్చేసింది. ఓకే, సో ఇది మనం ఇప్పుడు కావాల్సినట్టు ఇది మోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డిస్టార్ట్ తీసుకుంటున్నాను. డిస్టార్ట్ తీసుకొని చూడండి. ఓకే, ఇప్పుడు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ మీరు ఫ్రీగా బెండ్ చేసుకోవచ్చు. ఈ కలర్ ఓవర్లే అనేది మనకు మెయిన్గా ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు హార్ట్ సింబల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఇవి ట్రాన్స్పరెంట్లో కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవి ట్రాన్స్పరెంట్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఫుల్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు వేరే కలర్లోకి చేంజ్ చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మనకు పింక్ కలర్లోకి చేంజ్ చేయాలనుకోండి. ఇది చాలా టఫ్ టాస్క్ అనమాట. ఇక్కడ చూడండి ట్రాన్స్పరెంట్ అంటే మనకు కనిపించట్లేదు, ఇది ఒక PNG ఇమేజ్. సో ఆ టైంలో మనము కలర్ ఓవర్లేని యూజ్ చేస్తాం అనుకోండి, ఎఫెక్ట్స్ కలర్ ఓవర్లే. సో ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లోకి మనము వాటిని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి ఎఫెక్ట్స్ ఆఫ్ చేస్తున్నాను. ముందు రెడ్ ఉండేది, ఇప్పుడు చూడండి పింక్ అయింది. ఓకే, ఇప్పుడు రెడ్ మళ్ళీ కావాలి. సో ఇక్కడ మనకి ఇందులో ఉన్న కలర్ ఓవర్లే ఉన్న ఆప్షన్స్ చూడండి. బ్లెండింగ్ మోడ్స్ ఉంది. ఫస్ట్ బ్లెండింగ్ మోడ్ నార్మల్, ఎందుకంటే ఇది నార్మల్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఎలాంటి బ్లెండింగ్ మోడ్ అనేది అప్లై అవ్వలేదు. జస్ట్ మనం దాని కలర్ చేంజ్ చేస్తాం అంతే. ఇక్కడ ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది, ఏంటంటే ఒపాసిటీ నేను కంప్లీట్గా తీసేస్తాను అనుకోండి. ఒపాసిటీ 0 వేస్తే మనకి ఇంతకుముందు ఉండే కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న కలర్ మెజంతా. ఓకే, పింక్ కలర్ తీసుకున్నాం కదా. సో నేను ఇంక్రీజ్ చేస్తుంటే ఈ రెడ్ అండ్ పింక్ ఆ కలిసి ఆ కాంబినేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. నేను కంప్లీట్గా 100% తీసుకుంటే 100% అనేది ఈ కలర్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో కలర్ ఓవర్లే అనేది ఇంత సింపుల్ అనమాట. మనకు ఇది చాలా టైం సేవ్ చేసి పెడుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ ఐకాన్ అనేది ఉంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ లోగో అనేది ఉంది. ఈ లోగోలో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ లోపల ఉన్న కలర్ వచ్చేసి గ్రేడియంట్ ఉంది. ఓకేనా, గ్రేడియంట్ కలర్ అనేది ఉంది. సో ఈ గ్రేడియంట్ కలర్ అనేది వాళ్ళు ఈ ఐకాన్లో ఎలా తీసుకున్నారు, సో ఎలా పాసిబుల్ అయింది, సో మనం అలా ఫోటోషాప్లో చేయొచ్చా. ఓకే, ఇక్కడ ఒక శాంపుల్ తీసుకున్నాను, దీనిది ఇక్కడ ఒక శాంపుల్ ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్గా బ్లాక్లో ఉంది. ఈ బ్లాక్ కలర్లో ఉన్న ఈ ఐకాన్ని మనం ఈ విధంగా గ్రేడియంట్లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ పైన మనం ఎఫెక్ట్స్ అనేది తీసుకుందాం. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ కలర్ ఓవర్లే అయిపోయింది కదా. సో ఇప్పుడు చూడండి కింద గ్రేడియంట్ ఓవర్లే అని ఉంది. సో ఈ గ్రేడియంట్ ఓవర్లే పైన క్లిక్ చేయండి. ఓకే, మనం క్లిక్ చేయగానే సో మనకి ఇలా గ్రేడియంట్ కలర్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు నార్మల్గా గ్రేడియంట్ టూల్ తెలిసే ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇవన్నీ ఫోల్డర్స్ అనమాట. మనకు కావాల్సిన గ్రేడియంట్స్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఓకే, మీరు ఇలా క్లిక్ చేస్తుంటే ఒక్కొక్కటి అప్లై అవుతుంటుంది. మనకు ఆల్రెడీ మనకి ఇలా కనిపిస్తుంటుంది. ఓకే, మీకు ఇవన్నీ తెలుసు ఆల్రెడీ. ఇక్కడ బ్లూస్ ఉంది. ఓకే, బ్లూస్ పైన క్లిక్ చేస్తే ఇవన్నీ అప్లై అవుతుంటుంది. ఓకే, సో మీకు నార్మల్గా ఇది తెలిసే ఉంటుంది కదా. ఇది కాకుండా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మీరు తెలుసు చూడండి, ఆల్రెడీ మనం గ్రేడియంట్ టూల్లో డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా స్టైల్స్ అనమాట. ఓకే, గ్రేడియంట్ స్టైల్స్, లీనియర్, రేడియల్, యాంగిల్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇవి ఎలా ఉంటాయో కూడా మనకు తెలుసు. లీనియర్ అంటే పైనుంచి ఒక లైన్ లాగా ఇప్పుడు ఇలా ఉంది చూడండి. ఇప్పుడు లీనియర్లో ఉంది కదా, ఇప్పుడు చూడండి మనము ఇలా చేసుకోవచ్చు, అంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వైట్ అనేది మధ్యలో కనిపిస్తుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు దీనిలో అంటే దీనిలాగా మల్టీ కలర్స్లోకి చేంజ్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. డబల్ ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బకెట్స్ అనేవి ఇక్కడ కింద ఉన్నాయి. ఫస్ట్ బకెట్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కలర్ ఉంది కదా, ఈ కలర్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న కలర్ తీసుకుందాం. ఓకే అని ప్రెస్ చేస్తున్నాం.
నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న కలర్స్ మాత్రమే తీసుకుంటున్నాను అండ్ యాస్టిస్గా ఇలా చేయను కానీ వేరేలాగా వస్తుంది, రిజల్ట్ అనేది వేరేలాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక బకెట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక కలర్, ఇందులో ఉండే ఇంకొక కలర్ ఇక్కడ నాకు ఒకటి కనిపిస్తుంది, ఇది తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ లాస్ట్ బకెట్ ఇక్కడ ఇంకొక కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ బాగా కనిపించే కలర్ ఇది ఉంది కదా, సో ఈ కలర్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఈ కలర్ తీసుకున్నాను. ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి ఇక్కడ ఉన్న కలర్స్ ఇక్కడికి తీసుకున్నాను. ఓకే, సో ఇలాగే ఉన్న ఇంటెన్సిటీ ఇందులో రావాలి అనుకుంటే, యాస్టిస్ ఇలాగే చేయాలి అంటే మనం కొంచెం వేరే అంటే కొంచెం ఎక్కువ టైం టేకింగ్ కాబట్టి నేను ఇప్పుడు ఇది చేయట్లేదు. యాస్టిస్గా ఇలా చేయొచ్చు, ఇది ఇలాగే మనం ఇక్కడ చేయొచ్చు. బట్ ఇక్కడ మీకు శాంపుల్ చూపిస్తున్నా అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా కాబట్టి, సో ఇప్పుడు ఈ వర్క్ అనేది నేను పెట్టుకోవట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ మనం లీనియర్ అనేది తీసుకున్నాం. లీనియర్ అనే స్టైల్లో ఉంది. లీనియర్ అనే స్టైల్లో ఉన్నందుకే మధ్యలో ఇక్కడ చూడండి, ఈ మధ్యలో లైట్ అనేది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కింద బ్లూ ఉంది, అంటే ఈ బ్లూ అనేది పైన ఉంది. ఓకే, ఆ బ్లూ అనేది మనకి ఇక్కడ కింద ఉంది. సో దాన్ని రివర్స్ చేయాలంటే ఇది పైకి వెళ్ళాలి, అది కిందికి రావాలి కదా. సో అలా వెళ్ళాలి అంటే ఇక్కడ రివర్స్ ఉంది. రివర్స్ పైన క్లిక్ చేయగానే చూడండి పైకి వెళ్ళింది బ్లూ అనేది, సో ఇది కిందకు వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ ఎల్లో అనేది ఇక్కడ ఉండాలి. ఓకే, చూడండి ఈ ఎల్లో అనేది ఇక్కడ ఉంది కదా, ఈ రెడ్ ఏమో ఇక్కడ ఉండాలి. సో రివర్స్ అవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఈ ఎల్లో అనేది ఇక్కడ ఉండాలి, ఇదేమో ఇక్కడ ఉండాలి కదా. సో నేను ఇక్కడ ఈ బకెట్ పైన క్లిక్ చేసి డబల్ ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఎల్లోని తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఎల్లోని తీసుకొని ఓకే అంటున్నాను. సో ఈ బకెట్కి వచ్చేసి మదల్ బకెట్కి ఇప్పుడు ఇక్కడ ఉన్న కలర్ తీసుకుంటున్నాను. ఓకే, ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే, కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఎల్లో అనేది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను, అంటే దాన్ని ఇలా తీసుకొస్తున్నాను నేను మౌస్ తోటి. ఓకే, ఇలా తీసుకొస్తున్నాను. ఇక్కడ బ్లూ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ తక్కువ ఉంది. అప్పుడు నేను మొత్తం ఓవరాల్గా చేయట్లేదు, సో చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, అందుకే నేను మీకు జస్ట్ రఫ్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఇది ఏ మోడ్లో ఉందంటే ఇది కూడా లీనియర్ మోడ్లోనే ఉంది. మనకి ఇక్కడ అర్థమైపోయింది, ఆల్మోస్ట్ కొంచెం రిలేటెడ్గా వస్తుంది కాబట్టి అర్థమైపోయింది. లీనియర్ అనే స్టైల్లో ఉంది. లీనియర్ కాకుండా ఇప్పుడు రేడియల్ తీసుకున్నాం. రేడియల్ తీసుకుంటే చూడండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి మనకు యాంగిల్ ఉంది. యాంగిల్ అంటే మనకి ఇలా, మీకు ఇది ఐడియా ఉంది కదా. ఈ యాంగిల్ని మనం మధ్యలో పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ వచ్చి ఉంటుంది. ఇక్కడ 90 degreesలో ఉంది. ఇక్కడ మనకి యాంగిల్ వచ్చేసి 90 degreesలో ఉంది. ఇప్పుడు ఇలా చూడండి, మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిఫ్లెక్ట్ అంటే ఇలా 2 lines వస్తాయి, అంటే ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ మధ్యలో ఉంటుంది. ఓకే, సో తర్వాత లాస్ట్ వన్ డైమండ్ అంటే డైమండ్ షేప్. ఇవి ఆల్రెడీ మనకి ఇవన్నీ తెలిసిన ఆప్షన్సే. నేను ఫస్ట్ వన్ లీనియర్ తీసుకుంటున్నాను. లీనియర్ తీసుకొని ఇప్పుడు యాంగిల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు యాంగిల్ నాకు ఇక్కడ కావాలి కదా, సో నా ఎల్లో అనేది ఇక్కడ కావాలి. సో చూడండి, ఓకే, సో ఇలా వచ్చింది ఇప్పుడు యాంగిల్ అనేది. ఓకే, ఇక్కడ నేను ఈ ఎల్లోని కొంచెం ఇట్లా పైకి తీసుకురావాలనుకుంటున్నా, పై నుంచి బ్లూనేమో కిందికి తీసుకురావాలనుకుంటున్నా. కానీ ఈ రెండు, ఇప్పుడు నేను ఎల్లోని ఇంక్రీజ్ చేయడానికి పోతే అది పోతుంది, దాన్ని ఇలా కిందికి అంటుంటే ఇది పోతుంది కదా. సో దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ స్కేల్ అనమాట. స్కేల్ చూడండి, ఈ స్కేల్ అనేది స్కేలింగ్ ఇలా చేస్తుంటే మనకి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది కలర్స్ అనేది. ఓకే, ఇక్కడ నేను స్కేల్ తీసుకుంటున్నాను ఇలా. ఓకే, ఇప్పుడు నాకు ఓకే, సో నేను వదిలేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక కలర్ కూడా ఉంది, ఇక్కడ మనం పైన ఇంకొక కలర్ తీసుకోవాలి. సో ఇప్పుడు అలా ఏం తీసుకోవట్లేదు. చూడండి, మనం ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనము దీన్ని ఇలా కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఒక ఐకాన్లో మనం గ్రేడియంట్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ నెక్స్ట్ వన్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్యాటర్న్ ఓవర్లే అని ఉంది. ఓకే, మీకు ప్యాటర్న్ ఓవర్లే అంటే కూడా మీకు ఐడియా ఉంటుంది. ట్రీస్, గ్రాస్, వాటర్ ఇవే ఉంటాయి. చూడండి ఇక్కడ ప్యాటర్న్. ఓకే, సో ఈ ప్యాటర్న్స్లో మనకి ఇక్కడ 3 ఉంటాయి, మీకు తెలిసిన ఫోల్డర్స్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ట్రీస్, గ్రాస్, వాటర్ వచ్చింది. లాస్ట్ వన్ మనం రీసెంట్గా మనం చెప్పుకుందే. సో మనం బర్డ్స్ అనేది క్రియేట్ చేస్తాము. ఇక్కడ మన ఓన్గా కూడా మనం క్రియేట్ చేసింది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ ట్రీస్ తీసుకుందాం, మనకి ఇవి కనిపిస్తున్నాయి. ఇక్కడ లాస్ట్ వన్ వాటర్ తీసుకుంటున్నాం. చూడండి వాటర్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ మీకు గ్రాస్ అనేది తీసుకొని నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే స్కేలింగ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. గ్రాస్ అనేది తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ స్కేలింగ్ ఇంక్రీజ్ చేస్తుంటే చూడండి మనకు ఆ గ్రాస్ జూమ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ స్కేలింగ్ అనేది తగ్గిస్తుంటే ఏమవుతుంది, ఆ గ్రాస్ అనేది చిన్నగా అయిపోతుంది. ఓకే, స్కేలింగ్ అంటేనే మనం బిగ్ అండ్ స్మాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఫోటోలో కూడా వేయచ్చు అనమాట. ఇప్పుడు నా టూల్ అనేది నేను ఇలా తీసుకుంటున్నాను, క్విక్ సెలెక్షన్ టూల్. ఇప్పుడు ఈ డ్రెస్ని ఇలా సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ పైన హెడ్ కూడా సెలెక్ట్ అయింది కదా, ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది రఫ్ సెలెక్షన్. ఇప్పుడు మనము ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్తే అక్కడ మనకు ప్యాటర్న్ ఓవర్లే అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అనేది ఇంకా ఆన్ కాలేదు, ఎందుకంటే మనకి లాక్ అనేది ఉంది.
ఈ లాక్ తీసేస్తున్నా. లాక్ తీసేయగానే ఏమైపోయింది, ఎఫెక్ట్స్ అనేది ఆన్ అయిపోయింది, లేయర్ 0 అయిపోయింది. ఓకే, ఇది లేయర్ 0 అనేది అయిపోయింది కదా. సో ఇప్పుడు కూడా మనకు రాదనమాట. ఇప్పుడు ఎందుకంటే ఆ బ్లింకింగ్ సెలెక్షన్ అనేది సపరేట్గా రావాలి, దానికోసం Ctrl+J అని ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, బ్లింకింగ్ సెలెక్షన్ అంటే ఆ సెలెక్షన్ వరకు సపరేట్గా లేయర్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కలర్ ఓవర్లే, గ్రేడియంట్ ఓవర్లే, ప్యాటర్న్ ఓవర్లే, మనం ఈ 3 ఓవర్లేస్ అనేది మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఒకసారి ప్యాటర్న్ ఓవర్లే చూపిస్తున్నాయి చూడండి. సో ఈ ప్యాటర్న్ ఓవర్లే యూజ్ చేస్తూ మనం ఇక్కడ డ్రెస్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకేనా, సో ఇది కాకుండా మనకి ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లే కూడా తీసుకుందాం. ఫస్ట్ వన్ ఇక్కడ గ్రేడియంట్ ఉంది కదా, సో ఈ గ్రేడియంట్ ఓవర్లే కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ ఓవర్లే కూడా తీసుకోవచ్చు. ఇలా కలర్ మనకు కావాల్సిన కలర్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ కలర్ అనేది మనం తీసుకున్నాము, కానీ అదంతా దానికి అటాచ్ అనేట్లా కనిపించట్లేదు కదా. సో రియలిస్టిక్గా మనకు కనిపించాలి అంటే ఇక్కడ మనకు బ్లెండింగ్ మోడ్స్ అనేది ఉంది. బ్లెండింగ్ మోడ్స్లో మనం ఒక మోడ్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ ఇది కలర్కి సంబంధించింది కాబట్టి లాస్ట్ 4 ఆప్షన్స్ కలర్కి సంబంధించిందే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హ్యూ తీసుకుంటున్నాను. ఓకే, హ్యూ తీసుకుంటే ఎలా ఉంది. నెక్స్ట్ మనకు ఇక్కడ కావాలంటే కలర్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు హ్యూ కాకుండా కలర్ తీసుకొని చూద్దాం. సో కలర్ కూడా ఓకే, కావాలంటే మళ్ళీ మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది తీసుకుంటున్నాను, ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సో మనము ఇంతకుముందు కలర్ కావాలి అనుకుంటే ఇక్కడ 0 వేసేస్తే కనిపిస్తుంది. ఇప్పుడుదేమో ఇది. సో కొంచెం మధ్యలో కావాలంటే మనం ఇలా స్లైడర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మిగతాది ఎందుకు కనిపిస్తుంది అంటే మనం సెలెక్షన్ అనేది ఇక్కడ ఈ ఏరియాలో సెలెక్షన్ అనేది కాలేదు కాబట్టి, ఇది రఫ్ సెలెక్షన్ కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. సో ఇలా మనము 3 ఓవర్లేస్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఎఫెక్ట్స్లో ఫస్ట్ వన్ చూద్దాం, బెవిల్ అండ్ ఎంబోజ్ అని ఉంది కదా. ఈ బెవిల్ అండ్ ఎంబోజ్ అనేది మీకు నార్మల్గా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వన్ ఇది ఒకసారి ఫాంట్కి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఈ ఫాంట్కి చూద్దాము. ఫస్ట్ నార్మల్గా చూడండి ఫాంట్కి ఎలా ఉంటుందో. ఎఫెక్ట్స్లో బెవిల్ అండ్ ఎంబోజ్ అనేది క్లిక్ చేస్తున్నాము. ఓకే, సో మనకి ఇలాంటి బాక్స్ ఒకటి వచ్చింది. ఓకే, చూడండి. ఓకే, మనకి ఇప్పుడు ఏ కలర్ అనేది అంటే బ్లాక్ కలర్ పైన, అంటే ఇప్పుడు ఫాంట్ అనేది బ్లాక్ కలర్లో ఉంది కదా, బ్లాక్ కలర్ పైన బెవిల్ అండ్ ఎంబోజ్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ రీసెట్ చేస్తున్నాను, ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే రీసెట్ అయిపోతుంది. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎంబోజ్ అవ్వడం మనకి ఇక్కడ స్టార్ట్ అయింది, కాకపోతే ఇది బ్లాక్లో ఉండడం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇప్పుడు నేను వేరే కలర్ తీసుకుంటాను, వేరే కలర్ తీసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రాపర్టీస్లో మనం కలర్ అనేది ఇక్కడ నుంచి చేంజ్ చేయవచ్చు కదా. సో ఇక్కడనే చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్. సో బ్లూ కలర్ తీసుకొని ఇప్పుడు దీనిపైన చూపిస్తాను. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి బెవిల్ అండ్ ఎంబోస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి. నార్మల్గా కనిపించడం కంటే ఈ టైప్ ఆఫ్ ఫాంట్స్ మీరు చూసే ఉంటారు, వీటిని బెవిల్ అండ్ ఎంబోస్ ఫాంట్స్ అంటారు. చూడండి ఎంబోస్ అవుతుంది ఫాంట్ అనేది. ఇక్కడ ఇందులో ఉండే ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ స్టైల్లో మనకు ఇన్నర్ బెవిల్ అని ఉంది. సో ఇన్నర్ బెవిల్ అంటే ఇన్సైడ్ వచ్చింది, బెవిల్ అనేది ఇన్సైడ్ వస్తుంది. ఇప్పుడు అవుటర్ బెవిల్ పైన క్లిక్ చేస్తాం అనుకోండి, బెవిల్ అనేది అవుట్ సైడ్ వెళ్తుంది. ఓకే, చూడండి బెవిల్ అనేది అవుట్ సైడ్ వచ్చింది. మీకు ఇక్కడ ఆ ఫీల్ అనేది మీకు కనిపిస్తుంది కదా. ఓకే, సో చూడండి ఇప్పుడు ఇన్సైడ్ అంటే మనకు ఇన్నర్ వచ్చింది, మనకు అవుట్ సైడ్ అంటే అవుట్ అవుతుంది బెవిల్ అనేది. ఓకే, బెవిల్ అంటే ఇట్లా కొంచెం లావుగా ఇట్లా బెండ్ అవుతున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకు ఇక్కడ ఎంబోస్ అని ఉంది, ఓన్లీ ఎంబోస్ చూడండి, ఓన్లీ ఎంబోస్. మీరు ఇవి క్లిక్ చేసి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ పిల్లో అని ఉంది. సో పిల్లో అంటే ఏంటి, మెత్త అంటే మనం దిండు ఎలా ఉంటుంది, మనం తల కింద పెట్టుకునే దిండు ఎలా ఉంటుంది, ఇలా ఎంబోజ్ అయి ఉంటుంది, అంటే కొంచెం ఉబ్బి ఉంటుంది. సో ఆ రకంగా ఇక్కడ మనకు ఫాంట్ అనేది ఉంది అనేది మనం చూసుకోవచ్చు. ఓకే, లాస్ట్ వన్ స్ట్రోక్ ఎంబోస్. ఈ స్ట్రోక్ అంటే మనకు ఎడ్జ్ అనమాట. ఈ ఎడ్జ్ అనేది కనిపించకుండా పోతుంది, అంటే ఆ స్ట్రోక్ అనేది మనకు క్లోజ్ అయిపోతుంది. చూడండి నేను స్ట్రోక్ పైన క్లిక్ చేయగానే, స్ట్రోక్ ఎంబోస్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెళ్ళిపోయింది. మళ్ళీ పిల్లో పైన క్లిక్ చేస్తే మనకు ఆ స్ట్రోక్ అనేది చుట్టూ కనిపిస్తుంది. ఓకే, స్ట్రోక్ అంటే ఏంటంటే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ఫస్ట్ ఎంబోజ్ అని ఉంది కదా, నార్మల్ ఎంబోజ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మిగతా ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ స్మూత్ అని ఉంది. స్మూత్ అంటే ఇక్కడ స్మూత్గా ఎంబోజ్ అవ్వడం. అలా కాకుండా ఇక్కడ మనకు ఇందులో కొన్ని ఉన్నాయి చూడండి. ఓకే,
సిజల్ హార్డ్ సాఫ్ట్. ఓకే, ఫస్ట్ వన్ హార్డ్ తీసుకున్నాం అనుకోండి, ఇలా హార్డ్ కనిపిస్తుంది. ఎడ్జ్ అనేది చూడండి హార్డ్గా ఉంది. ఇప్పుడు లాస్ట్ వన్ సాఫ్ట్ అని ఉంది. ఒక సాఫ్ట్ అంటే జస్ట్ సాఫ్ట్గా వచ్చింది. అలా కాకుండా స్మూత్ అన్నాం అనుకోండి, స్మూత్ అంటే సాఫ్ట్ కంటే ఇంకా స్మూతే బెటర్ ఆప్షన్ అనమాట, తీసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి అప్ అండ్ డౌన్ అని ఉంది. ఇది వచ్చేసి డైరెక్షన్. మనం ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు మనం ఏ డైరెక్షన్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నేను సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి, సైజ్ ఇంక్రీజ్ చేయగానే మనకు ఒక టైప్ ఆఫ్ షాడో అనేది వచ్చింది అండ్ లోపల ఇన్సైడ్ కూడా మనకు ఆ మెల్టింగ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ అప్ అండ్ డౌన్ చూద్దాం. ఇప్పుడు అప్లో ఉంది కదా, అప్ అంటే ఇక్కడ పైన ఉంది అండ్ బ్లాక్ కలర్ చూడండి, బ్లాక్ కలర్ అనేది కింద ఉంది. ఇప్పుడు నేను డౌన్ క్లిక్ చేస్తే ఈ బ్లాక్ అనేది పైకి వెళ్తుంది చూడండి. సో చూడండి, ఈ బ్లాక్ అనేది పైకి వచ్చిందా, సో ఈ షాడో అనేది పైకి వచ్చింది, కింద ఏం లేదు. ఇప్పుడు నేను అప్పు పైన క్లిక్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు కిందకు వచ్చింది, పైకి లైట్ వెళ్ళింది అనమాట. ఓకేనా, సో పైన లైటింగ్ ఉంది, ఇప్పుడు కిందనేమో డార్క్నెస్ ఉంది. ఇప్పుడు డౌన్ చేస్తానేమో పైకేమో డార్క్నెస్ వెళ్ళింది, కిందనేమో లైట్ వచ్చింది. ఓకే, ఇది ఇక్కడ మనకు ప్రివ్యూ కూడా కనిపిస్తుంది, ఈ బాక్స్లో మనకు ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను అప్ అనేది క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సాఫ్ట్నెస్ అంటే ఇప్పుడు సాఫ్ట్ అని అనమాట. ఇప్పుడు ఇందులో మెల్టింగ్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తున్నా, ఇది చాలా మైక్రో లెవెల్ ఉంటుంది చూడండి. ఓకే, నేను సాఫ్ట్ అనేది ఎక్కువ పెట్టినప్పుడు చూడండి ఎలా ఉంది, ఇప్పుడు డౌన్ చేసినప్పుడు ఎలా ఉంది. ఓకే, ఇలా. సో నేను సైజ్ కూడా నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపించే యాంగిల్ ఇవన్నీ పాటికి మీకు డ్రాప్ షాడోలోనే అర్థమైపోయింది, అందుకే డ్రాప్ షాడో అనేది ఫస్ట్ చెప్పాను. ఓకే, సో చూడండి, ఇది గ్లోబల్ లైట్, ఇక్కడ ఈ సర్కిల్లో మనకి కనిపిస్తుంది, లైట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ సన్ అనేది ఇక్కడికి వచ్చింది, గ్లోబల్ లైట్ అనేది ఆన్లో ఉంది కదా చూడండి. అలాగే యాంగిల్ కూడా మనకి ఇక్కడ ఈ అమౌంట్ యాంగిల్ కూడా మనకు చేంజ్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ కూడా ఈ పైన అమౌంట్ చేంజ్ అవుతుంది అండ్ ఇక్కడ ఆల్టిట్యూడ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఓకే, నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఓకే, ఆల్టిట్యూడ్ వచ్చేసి 26 ఉంది. ఓకే, ఇవి గ్లాస్ కౌంటర్స్ చూడండి, గ్లాస్ కౌంటర్స్. ఫస్ట్ వన్ లీనియర్ మీకు తెలుసు కదా, సో నెక్స్ట్ వన్ ఇలా చెక్ చేద్దాం. సో ఏది సూటబుల్ అనుకుంటే మనకు ఆ టైంకి ఆ వర్క్కి ఏది సూటబుల్ అనుకుంటే మనం అది క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఒక్కొక్కటి చేంజ్ చేస్తున్నప్పుడు వాటి ఒక్కొక్క స్టైల్లో మనకి ఇక్కడ గ్లాస్ కౌంటర్ అని ఉంది. ఓకే, ఫస్ట్ వన్ లీనియర్లోనే నేను ఇస్తున్నాను. ఓకే, ఇది స్క్రీన్ అండ్ మల్టిప్లై అనేది ఈ రెండు కూడా బ్లెండింగ్ మోడ్స్ అనమాట. స్క్రీన్ అంటే వైట్కి సంబంధించింది అండ్ మల్టిప్లై అంటే డార్క్కి సంబంధించింది. ఇది వచ్చేసి మనకు బ్లెండింగ్ మోడ్స్ అనే టాపిక్లో అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ కాకుండా, అంటే స్క్రీన్ అంటే వైట్ వచ్చింది కాబట్టి పైన వైట్ అనేది ఉంది అండ్ ఇక్కడ మల్టిప్లై ఇక్కడ డార్క్ ఉంది కాబట్టి ఇక్కడ ఇందులో కింద డార్క్నెస్ అనేది ఉంది. ఇప్పుడు ఈ రెండు ఆఫ్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ స్క్రీన్ తీసేసి నేను నార్మల్ పెడుతున్నాను, ఇక్కడ ఇందులో కొంచెం లైటింగ్ అనేది పోయింది. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై తీసేసి ఇక్కడ కూడా నేను నార్మల్ పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నాను. ఓకే, ఇక్కడ రెండు లేవన్నమాట, ఇప్పుడు ఈ రెండు నార్మల్లోనే ఉన్నాయి. ఓకే, చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తాను, ఇక్కడ కూడా వైట్నెస్ ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇది నార్మల్లో ఉన్నందుకు మనకి ఇక్కడ కింద ఉన్న బ్లాక్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిప్లై అనేది క్లిక్ చేస్తాను అనుకోండి. ఓకే, చూడండి కొంచెం తగ్గింది. ఇక్కడ స్క్రీన్ అనేది తీసుకుందాం, ఇక్కడ మనకు అంతా ఓకే అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఓకే అని ప్రెస్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బెవిల్ అండ్ ఎంబోస్. ఇది మీరు పిఎన్జీ ఇమేజెస్కి కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక పిఎన్జీ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్కి మనము బెవిల్ అండ్ ఎంబోస్ అనేది అటాచ్ చేసి చూద్దాం ఒకసారి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ బెవిల్ అండ్ ఎంబోస్ ఉంది. ఈ బెవిల్ అండ్ ఎంబోస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రీసెట్ చేయండి. ఓకే, రీసెట్ చేస్తే మనకు ఫస్ట్ స్టార్టింగ్లోకి వస్తుంది. రీసెట్ అనేది చేస్తాను. ఇప్పుడు నేను ఈ బెవిల్ అండ్ ఎంబోస్ అనేది దీనిపైన అప్లై చేస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. సైజ్ ఇంక్రీజ్ చేస్తుంటే ఇటు సైడ్ నుంచి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ప్రివ్యూ బాక్స్లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, సాఫ్ట్వేర్ ఇంక్రీజ్ చేయగానే డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఓకే, ఇలా పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ డైరెక్ట్గా మీరు గ్లాస్ కౌంటర్స్లోకి రండి. మీకు ఇక్కడ క్లిక్ చేస్తుంటే మనకి ఏ కౌంటర్ షూట్ అవుతుందో మనకు అర్థమైపోతుంటుంది. సో ఇప్పుడు ఇందులో డెప్త్ అనేది తీసుకుందాం. ఇక్కడ డెప్త్ అంటే ఏంటంటే ఇందులో ఉండే బ్లాక్నెస్ అనమాట. ఓకే, సో డెప్త్ ఇంక్రీజ్ చేస్తే చూడండి మనకి ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు అవుటర్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎంబోజ్ ఉంది. ఓకే, ఇన్నర్ ఉంది.
మనకు ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ తీసుకుందాం. అవుటర్ తీసుకుంటే మనకు చూడండి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో నాకు ఇది ఓకే. సో ఇప్పుడు నేను ఓకే అని ప్రెస్ చేస్తాను. మనం ఇలా పిఎన్జీ ఇమేజెస్కి కూడా మనకు బెవిల్ అండ్ ఎంబోస్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ వన్ స్ట్రోక్ అనమాట. స్ట్రోక్ అంటే మీకు ఈ పాటికి ఆల్రెడీ తెలుసు. చూడండి, మనం టెక్స్ట్ తీసుకున్న అండ్ లేదా ఒక ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకున్నా కూడా మనకు స్ట్రోక్ అనేది చాలా కామన్ థింగ్. సో ఇప్పుడు ఇలా ఇక్కడ ఫాంట్ తీసుకున్నాను, ఇక్కడ తీసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్లో ఇక్కడ స్ట్రోక్ పైన క్లిక్ చేస్తున్నాను. స్ట్రోక్ అంటే ఏంటి, జస్ట్ చుట్టూ మనకు బార్డర్ అనమాట. నేను ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం తీసుకోగానే ఇక్కడ రీసెట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, రీసెట్ అయింది. ఇప్పుడు చూడండి చుట్టూ స్ట్రోక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రోక్ అనేది ఇక్కడ సైజ్ని ఇంక్రీజ్ చేస్తుంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అలా లోపలికి వెళ్ళిపోయి క్లోజ్ అయిపోతుంది అంటే ఇక్కడ మనకు ఇన్సైడ్ ఉంది, పొజిషన్ వచ్చేసి ఇన్సైడ్ ఉంది. ఇప్పుడు నేను అవుట్ సైడ్ పెట్టి ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి, స్ట్రోక్ అనేది చుట్టూ అవుట్ సైడే వస్తుంది. చూడండి, ఎంత దూరమైనా కూడా మనకు అవుట్ సైడే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ వస్తుంది. జనరల్గా స్ట్రోక్ బ్లాక్లోనే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్లో తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అవుట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఇన్సైడ్ పెట్టాను అనుకోండి, కంప్లీట్గా ఇన్సైడ్లోకి స్ట్రోక్ వచ్చేసింది. ఇప్పుడు సెంటర్ అంటే ఏంటంటే ఇన్ అవుట్ అనమాట. ఇప్పుడు తగ్గించాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇన్సైడ్ అవుట్ సైడ్ మనకు స్ట్రోక్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇందులో ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కలర్ ఉంటుంది, ఇక్కడ కలర్ టైప్ ఉంటుంది. చూడండి, ఇక్కడ కలర్ టైప్ ఉంది. కలర్ టైప్ ఏంటంటే ఇక్కడ గ్రేడియంట్ ఉంది, ప్యాటర్న్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడియంట్ పైన క్లిక్ చేస్తాం అనుకోండి, మన గ్రేడియంట్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఓకే, మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా ప్యాటర్న్స్ పైన క్లిక్ చేస్తే మీకు తెలుసు కదా, ఇక్కడ ట్రీస్, గ్రాస్, వాటర్. ఇప్పుడు ఇక్కడ నేను గ్రాస్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, గ్రాస్ తీసుకుంటే మనకు చుట్టూ గ్రాస్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ స్కేల్ అనేది తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మనకు సెంటర్ ఉంది కదా, అవుట్ సైడ్ పెడదాం. ఇంకా అవుట్ సైడ్ పెట్టి ఇప్పుడు తీసుకుంటున్నాను చూడండి, గ్రాస్లో వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా. నేను ఫస్ట్ వన్ కలరే తీసుకుంటున్నాను, సాలిడ్ కలర్. సో కలర్ తీసుకుంటున్నందుకు మనకు ఇలా కలర్ వస్తుంది. ఆ చుట్టూ ఉన్న స్ట్రోక్కి మనకు ఒపాసిటీ అనేది కూడా ఇక్కడ ఉంది చూడండి. ఒపాసిటీ అనేది కూడా మనం ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, కన్ఫర్మ్ చేస్తుంది. ఇది మనకు పిఎన్జీ ఇమేజెస్ పైకి కూడా మనకు చుట్టూ స్ట్రోక్ అనేది వస్తుంది. ఓకేనా, మనకి ఇక్కడ షేప్స్లో మనకు ఆటోమేటిక్గా ఇక్కడ స్ట్రోక్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉంది ఆల్రెడీ స్ట్రోక్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెడ్ తీసుకుంటున్నాను చూడండి, స్ట్రోక్ అనేది ఇలా ఆల్రెడీ రెడ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ షేప్కి మనకు స్ట్రోక్ అనేది ఉంది కదా, ఇప్పుడు దీనిపైన మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ స్ట్రోక్ తీసుకుంటున్నాం చూడండి, మళ్ళీ కూడా మనకు స్ట్రోక్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం, అవుట్ సైడ్ కాబట్టి వచ్చింది. ఇప్పుడు ఇన్సైడ్ పెట్టేసి ఇప్పుడు కూడా మనకు స్ట్రోక్ అనేది వస్తుంది. అంటే ఇలా షేప్కి కూడా మళ్ళీ స్ట్రోక్ ఉంది అనేసి అలా కాకుండా మళ్ళీ వస్తుంది, దానిపైన మళ్ళీ వస్తుంది స్ట్రోక్ అనేది. ఓకే, మనకి ఇక్కడ ఏది ఉంది అనేది మనకు అనవసరం. అంటే ఇక్కడ పిఎన్జీ ఉన్నా లేదా జేపీజీ ఇమేజెస్కి అయితే రాదనమాట. జేపీజీ ఎందుకంటే ఫుల్గా ఉంటుంది కదా. మీరు అలా కాకుండా ఒకవేళ జేపీజీ ఇమేజ్ని ఇందులోకి తీసుకుంటే దాని చుట్టూ వస్తుంది స్ట్రోక్ అనేది. కానీ డైరెక్ట్గా మనకు ఇలా జేపీజీ ఇమేజ్ పైకి రాదనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, ఇన్నర్ షాడో అంటే మనకి ఇక్కడ డ్రాప్ షాడోకి ఆపోజిట్ వర్డే మనకి ఇన్నర్ షాడో అనమాట. మనం ఆల్రెడీ డ్రాప్ షాడో గురించి తెలుసుకున్నాం కదా డీటెయిల్డ్గా. సో ఇప్పుడు ఇన్నర్ షాడో అనేది చూద్దాం. ఇన్నర్ షాడో వచ్చేసి నథింగ్ బట్ షాడో అనేది ఇన్సైడ్ వస్తుంది అనమాట. ఇక్కడ పిఎన్జీ ఇమేజ్ పైన చూద్దాము. ఇప్పుడు ఎఫెక్ట్స్లో ఇన్నర్ షాడో పైన క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేయాలి, రీసెట్ అనేది చేస్తాను. ఓకే, రీసెట్ చేశాను. ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ అనేది నార్మల్గా ఇది ఒక పిఎన్జీ ఇమేజ్ జస్ట్. ఓకే, ఇప్పుడు ఇన్నర్ షాడో అనేది ఇప్పుడు మనకి ఇది అప్లై అవుతే ఇన్సైడ్ వస్తుంది. ఓకే, షాడో అనేది ఇన్సైడ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ మనకు జనరల్గా మల్టిప్లై ఉంది, ఎందుకంటే ఇది షాడోకి సంబంధించిన టాపిక్ కాబట్టి బ్లాక్ కలర్ తీసుకుంది, మల్టిప్లై తీసుకుంది. ఇందాక మనకి డ్రాప్ షాడోలో కూడా సేమ్ ఆప్షన్స్, అన్నీ సేమ్ ఆప్షన్స్. ఏంటంటే ఇది అవుటర్, ఇది ఇన్నర్. సో అవుటర్ అనే నేమ్ కాకుండా ఇక్కడ డ్రాప్ షాడో అని ఇచ్చారు. మనం ఇన్సైడ్ అనే ఇన్నర్ షాడోకి ఇన్నర్ షాడో అని నేమ్ ఇచ్చారు. ఓకే, ఇది అవుటర్ షాడో అవుతుంది, ఇది ఇన్నర్ షాడో అవుతుంది. మనం ఇప్పుడు ఇన్నర్ షాడో గురించి చూద్దాం. సో ఇక్కడ యాంగిల్ మీకు తెలిసిందే, కొంచెం డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తాను, అప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి యాంగిల్ చేంజ్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది ఏ యాంగిల్లో ఉందనేది. ఇప్పుడు ఇక్కడ చోక్ అని ఉంది. ఓకే, స్ప్రెడ్డింగ్ అనమాట. ఓకే, చూడండి ఈ సైజ్ అంటే ఏం లేదు, సాఫ్ట్నెస్ మనం ఇందాక చూస్తాం కదా. ఓకే, ఇలా ఇప్పుడు ఇక్కడ గ్లాస్ కౌంటర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మీకు కావాల్సిన గ్లాస్ కౌంటర్ అనేది తీసుకోవచ్చు.
సో ఫస్ట్ వన్ లీనియర్ ఉంది. ఓకే, నాయిస్ అంటే మీకు తెలుసు కదా, చుక్కలు వస్తాయి. సో యాంగిల్ అనేది అడ్జస్ట్ చేద్దాం. ఇక్కడ ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి కొంచెం కనిపించడం కోసం. ఓకే, ఇప్పుడు ఓకే అని ప్రెస్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి, ఎఫెక్ట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నార్మల్గా ఉంది కదా, ఇప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీనిపైన ఇన్నర్ షాడో అప్లై చేస్తే మనకు లాస్ట్గా రిజల్ట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇది కూడా కొంచెం బెవిల్లాగా కనిపిస్తుంది, కానీ ఇది బెవిల్ కాదు. ఇక్కడ మనకు ఇన్సైడ్ వచ్చింది. ఇక్కడ చూడండి, పైన చూడండి షాడో అనేది ఇన్సైడ్ వచ్చింది, అది కూడా మనకు బ్లాక్ కలరే వచ్చింది. ఇది మనం టెక్స్ట్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. టెక్స్ట్ పైన కూడా అప్లై చేసి ఇన్సైడ్ వస్తుంది షాడో అంతే. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు అవుటర్ గ్లో అండ్ ఇన్నర్ గ్లో అని ఉంది. సో ఫస్ట్ వన్ అవుటర్ గ్లో గురించి చెప్పుకుందాం, ఎందుకంటే అవుటర్ గ్లో ఒకటి చెప్పుకుంటే అండ్ ఇన్నర్ గ్లో చెప్పుకున్నట్లే అనమాట ఆటోమేటిక్గా. సో ఫస్ట్ వన్ అవుటర్ గ్లో తీసుకుందాం. సో ఇక్కడ గ్లో అనేది లేదు, ఇక్కడ స్క్రీన్ అనేది ఉంది నార్మల్గా. సో గ్లో అనేది మనకి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇక్కడ దీనికి గ్లో అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లూ తీసుకుంటున్నాను. ఓకే, బ్లూ అనేది 255 ఉండాలి, ఇక్కడ 0 తీసుకుంటున్నాను. సో ఇక్కడ బ్లూ తీసుకుంటున్నాను, బ్లూ తీసుకొని ఓకే అంటున్నాను. ఇక్కడ బ్లూ అనేది దీనికి గ్లో అనేది అప్లై అయింది. ఇక్కడ చూడండి, మీకు కార్నర్లో చూస్తే మీకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని కొంచెం స్ప్రెడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, స్ప్రెడ్ చేస్తాను. స్ప్రెడ్ చేస్తే గ్లో అనేది స్ప్రెడ్ అయింది, కాకపోతే అందులో ఉండే ఒపాసిటీ తక్కువగా ఉంది కదా. సో నేను ఇప్పుడు ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి, స్ప్రెడ్ అయింది బట్ ఈక్వల్గా సర్కిల్ లాగా వస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి, కింద సైజ్ ఉంది కదా, ఈ సైజ్ని ఇంక్రీజ్ చేస్తే చూడండి ఇలా సాఫ్ట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం స్ప్రెడ్ని తగ్గిద్దాం, సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సింది అచీవ్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మన కింద గ్లాస్ కౌంటర్స్ ఉంటాయి. మీకు గ్లాస్ కౌంటర్స్ తెలిసిందే. ఇక్కడ జిటర్ రేంజ్ అనేది ఈ రెండు కూడా జస్ట్ ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, గ్లాస్ కౌంటర్స్ మీకు కావాల్సిన గ్లాస్ కౌంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్ లీనియర్ కాబట్టి మనం లీనియర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మన గ్లో అనేది ఏ విధంగా వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకు వెనుక ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నందుకు అంత క్లియర్ కనిపించట్లేదు. సో మనం బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుందాం. ఓకే, ఓకే అంటున్నాను. ఫస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. బ్లాక్ పైన మనకు మంచిగా కనిపిస్తుంది. సో చూడండి, ఓకే, ఇక్కడ గ్లో అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ ఆప్షన్స్ సెట్ చేశానో ఇవన్నీ ఆప్షన్స్ దీనిపైకి కూడా వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ చేయాలి అంటే సేమ్ ఆప్షన్స్ తోటి నాకు కుదరదు అనమాట. అంటే సేమ్ ఆప్షన్స్ ఇటు సైడ్ కూడా వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కాపీ లేయర్ స్టైల్ అని ఉంది. సో ఈ కాపీ లేయర్ స్టైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లేయర్ స్టైల్ మొత్తం కాపీ అయిపోతుంది. ఇప్పుడు ఈ లేయర్కి వచ్చేసి రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ పేస్ట్ లేయర్ స్టైల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే యాస్టీస్గా ఇక్కడ మొత్తం కాపీ అయిపోయింది. కానీ మనకు కావాల్సింది ఇక్కడ బ్లూ కాదు. సో ఇప్పుడు మళ్ళీ దీనిపైన అవుటర్ గ్లో పైన క్లిక్ చేసేసి ఇప్పుడు నాకు ఇక్కడ ఈ బ్లూ తీసేసి వేరే కలర్ ఏదైనా పెట్టుకుంటాను. చూడండి, మెజంతా లేదా ఎల్లో ఏదైనా పెట్టుకోవచ్చు. నేను వైట్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో వైట్ తీసుకుంటున్నా. వైట్ 100% ఎందుకు రావట్లేదు అంటే రీజన్ ఏంటి, ఇక్కడ ఒపాసిటీ చూడండి. ఇప్పుడు ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తే మనకు వైట్ అనేది వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ రెండింటికి గ్లో అనేది క్రియేట్ చేస్తాం బ్యాక్గ్రౌండ్లో. ఓకే, గ్లో అంటే నథింగ్ బట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డ్రాప్ షాడో లాగానే ఉంది, కాకపోతే బ్లర్నెస్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇన్సైడ్ చూద్దాం. ఇప్పుడు ఇన్సైడ్ కూడా నథింగ్ బట్ దీనికి ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. డబల్ ట్యాప్ చేసేసి ఇప్పుడు ఇది టిక్ తీసేస్తున్నాం. టిక్ తీసేయగానే ఆఫ్ అయిపోయింది. ఇక్కడ మనం ఇన్నర్ గ్లోకి టిక్ పెడుతున్నాం. ఇన్నర్ గ్లోకి టిక్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ రీసెట్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇన్నర్ గ్లోకి టిక్ పెట్టినా కూడా ఇక్కడ మనకేం కనిపించట్లేదు కదా రిజల్ట్. ఎందుకంటే మనం ఇక్కడ ఇంకా సైజ్ కానీ చోక్ కానీ మనం ఏది ఇంక్రీజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు చోకే అనేది ఇంక్రీజ్ చేద్దాం అండ్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో టక్కున లోపలికి వచ్చేసింది, కానీ లోపలికి వచ్చేసింది. ఒపాసిటీ అనేది తక్కువ ఉండడం వల్ల మనకు కనిపించట్లేదు. ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తుంది. చూడండి మనకి ఎలా వచ్చింది, ఇన్సైడ్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు సైజ్ అనేది కూడా చూడండి, సైజ్ అనేది కూడా నాకు కావాల్సినట్టు సెట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ రేంజ్ కూడా కావాల్సినట్టు సెట్ చేసుకుంటున్నాను. ఓకే, మనకు ప్రతిదీ కూడా ఇక్కడ ప్రివ్యూ బాక్స్లో కనిపిస్తుంటుంది మనకు నెక్స్ట్ ఎలా ఉందో అనేది. ఇప్పుడు మనకు ఇది ఎడ్జ్ నుంచి వస్తుంది కదా, అలా కాకుండా ఇక్కడ సెంటర్ నుంచి కావాలి. సెంటర్ నుంచి కావాలంటే చూడండి రివర్స్ అయిపోయింది. ఓకే, సో ఎడ్జ్ అంటే మనకు లాస్ట్ ఎడ్జ్ నుంచి వస్తుంది. ఇప్పుడు మధ్యలో రెడ్ ఉంది కదా, మధ్యలో రెడ్ రెండు షిఫ్ట్ అవుతాయి చూడండి, సెంటర్ రెండు షఫల్ అయిపోయినాయి. సో వైట్ ఏమో మధ్యలోకి వచ్చింది, రెడ్ ఏమో కార్నర్లోకి వెళ్ళింది. సో మనమేమో ఎడ్జ్ నుంచే వస్తున్నాము. సో చూడండి
అందుకే పిఎన్జీ ఇమేజెస్ పైన డిస్కస్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అవుటర్ గ్లో అండ్ ఇన్నర్ గ్లో. సో అవుటర్ గ్లో అంటే బయట సైడ్ వెళ్తుంది, ఇన్నర్ గ్లో అంటే ఇన్సైడ్ వస్తుంది. సో ఇవి రెండు ఒకటే దానికి సంబంధించింది. అండ్ డ్రాప్ షాడో, ఇన్నర్ షాడో అంటే కూడా రెండు ఒకటే ఆపోజిట్స్గా వర్క్ చేస్తే ఆప్షన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. సో మనకు లాస్ట్ లేయర్ స్టైల్ వచ్చేసి సాటిన్ అనమాట. సాటిన్ అంటే నథింగ్ బట్ మనకు ఏదైనా డ్రెస్లో ఉండే ఫోల్డింగ్స్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఫోటోలో ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఫోల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫోల్డ్ అయ్యి కనిపిస్తుంది, క్లాత్ అంతా ఇలా ఫోల్డ్ అయ్యి కనిపిస్తుంది. ఓకే, ఈ ఫోల్డింగ్ని, ఈ టైప్ ఆఫ్ వీటిని మనం సాటిన్ అంటాం, సాటిన్ ఎఫెక్ట్. నేను ఇక్కడ టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్లో మనకు సాటిన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూద్దాము. దీనిపైన ఎఫెక్ట్స్ క్లిక్ చేసి సాటిన్ పైన క్లిక్ చేస్తున్నాను. సాటిన్ అంటే మీకు ఈ పాటికి ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఇక్కడ రీసెట్ చేస్తున్నా. ఫస్ట్ ఆప్షన్ని మనం ఏం చేయాలి, రీసెట్ చేయాలి. రీసెట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకు జనరల్గా సాటిన్ అంటే బ్లాక్ కలర్ వస్తుంది. ఎందుకు బ్లాక్ కలర్ వస్తుందంటే అది ఫోల్డ్ అయినప్పుడు మనకు ఆ కింద కనిపించే షాడోని మన బ్లాక్లోనే ఉంటుంది. సో ఫస్ట్ యాంగిల్, ఇవన్నీ ఈ ఆప్షన్స్ అన్నీ మీకు తెలిసినాయి. ఒపాసిటీ అనేది నేను కొంచెం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎఫెక్ట్ అనేది పడిపోయింది దీనిపైన చూడండి. సో మధ్యలో షిఫ్ట్ అవుతుంది అది సైజ్ చూడండి. ఇప్పుడు నేను సైజ్ డిక్రీజ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫోల్డింగ్స్ అనేవి వచ్చినాయి చూడండి. ఇప్పుడు బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఫోల్డింగ్ అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఇలా స్ప్రెడ్ చేస్తున్నాం చూడండి. క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ అవుతుంది చూడండి, ఫోల్డ్ అవుతుంది. ఓకే, ఇలా ఫోల్డ్ అయింది. ఈ గ్లాస్ కౌంటర్స్ చేంజ్ చేస్తే మీకు అర్థమవుతుంటుంది చూడండి. ఒక్కొక్క గ్లాస్ కౌంటర్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫోల్డింగ్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నాకు ఈ సాటిన్ ఎఫెక్ట్ ఓకే. సేమ్ చూడడానికి ఒక రెడ్ కలర్ క్లాత్ని మనం అలా ఫోల్డ్ చేస్తే ఎలా వచ్చిందో అలా వస్తుంది. సో ఇది సాటిన్ ఎఫెక్ట్. ఓకే, కంప్లీట్గా ఇక్కడున్న ఎఫెక్ట్స్ అనే టాపిక్ అనేది కంప్లీట్గా అయిపోయింది చూడండి. ఫస్ట్ వన్ బెవిల్ అండ్ ఎంబోజ్ అంటే ఏంటి, ఆ ఫాంట్ మీరు ఫాంట్ని చూసే ఉంటారు చాలాసార్లు. పిఎన్జీ ఇమేజెస్ పైన కూడా ఇట్లా బెవిల్ అవుతుంది, ఇట్లా కొంచెం ముందరకు వచ్చినట్లు కనిపిస్తుంది. స్ట్రోక్ అంటే ఏంటి, చుట్టూ ఉండే బార్డర్ అనమాట. బార్డర్ని మనం స్ట్రోక్ అంటాం. ఇన్నర్ షాడో ఇన్సైడ్ వస్తుంది, షాడో అనేది ఇన్సైడ్ వస్తుంది. అవుటర్ షాడో అంటే డ్రాప్ షాడో, షాడో అనేది బయటకు వెళ్తుంది. ఓకే, తర్వాత ఇన్నర్ గ్లో అంటే గ్లో అనేది ఇన్సైడ్ వస్తుంది. ఓకే, గ్లో అనేది దీనికి ఆపోజిట్ ఏంటి, అవుటర్ గ్లో అనేది అవుట్ సైడ్ వెళ్తుంది. ఓకే, సాటిన్ అంటే తెలుసు కదా, క్లాత్ అనేది ఫోల్డింగ్స్ ఉంటే మనం దాన్ని సాటిన్ అంటాం. ఓకే, తర్వాత కలర్ ఓవర్లే. ఈ కలర్ ఓవర్లే అనేది మనకు ఆల్రెడీ ఒక కలర్లో ఉన్న దాన్ని మనం ఇంకొక కలర్లోకి చేంజ్ చేయొచ్చు. ఓకే, సాలిడ్ కలర్స్ వస్తాయి. గ్రేడియంట్ ఓవర్లే. సో గ్రేడియంట్ ఓవర్లే అంటే గ్రేడియంట్ కలర్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన కలర్ని మనం పిఎన్జీ ఇమేజ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా టెక్స్ట్ పైన కూడా వస్తుంది. ఓకే, లాస్ట్ వన్ ప్యాటర్న్ ఓవర్లే. సో ప్యాటర్న్ ఓవర్లే అంటే ప్యాటర్న్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ప్యాటర్న్ని కూడా ఎలా ఓన్గా క్రియేట్ చేసుకోవాలో మీకు చూపించాను. సో అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా అంటే ఈ లేయర్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రెండింటిపైన వేయవచ్చు అంతే. సో ఓన్లీ రెండింటిపైన వేయచ్చు. ఒకటేమో టెక్స్ట్ పైన, రెండోదేమో పిఎన్జీ ఇమేజెస్ పైన అంతే. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లేయర్ స్టైల్స్. థ్యాంక్ యూ.